మక్తల్లో భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మక్తల్ పట్టణంలోని ఇన్స్పెక్షన్ బంగ్లా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మక్తల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈరోజు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోత పథకంలో పోతున్న రైతుల భూములు కోల్పోతున్న రైతులకు ఈరోజు న్యాయమైన పరిహారం అందించాలని చెప్పి గత 15-20 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు, అట్లాగే కుటుంబ ధర్నాలు, కుటుంబ నిరసనలు, గ్రామ నిరసనలు అనేక ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ఈరోజు 14 లక్షలు, 15 లక్షలు, అట్లాగే 6 లక్షలు ఇస్తామని చెప్పి అనడం విడ్డూరంగా ఉంది. ఇది న్యాయమైన పరిహారం కాదని చెప్పి ఈరోజు మేము కోరుతూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రభుత్వం ఈరోజు భూములు కోల్పోతున్న రైతులు నిత్యం జీవనం ఆధారం భూమి దిక్కు కాబట్టి ఆ భూమికి పరిహారము పెంచాలని చెప్పి ఈరోజు మార్కెట్ యాల్వి ప్రకారము 3 అంతలు చేసి 2013 భూ చట్టం ప్రకారం 3 అంతలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఏదైతే భూములు సేకరణ చేస్తూ ఉన్నారో ఆ రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పి దాదాపుగా 15-20 రోజులుగా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము సార్ 14 రోజుల నిరాహార దీక్ష చేస్తున్నాము. మీకు ఎందుకు కనిపిస్తలేము సార్? మేము రైతులం కదా. ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల పథకం అని మంచిగా చేసినాం. మేము కూడా అడ్డుపడతలేము. మేము నష్టపోతూ వాళ్ళని బతికియాలని మీరు చెప్తున్నారు, కానీ మేము కూడా బతకాలే కదా సార్. మాకు కూడా 14 లక్షలు ఏమిటికైతే సార్? ఎకరానికి పావు గుంట కూడా ఎక్కడ రాదు. నువ్వు ఇచ్చే 14 లక్షలు పావు గుంట కూడా ఎక్కడ దొరకదు సార్ మాకు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మార్కెట్ వాల్యూని బట్టి మాకు ఇవ్వండి సార్. మేము కూడా మీ అక్క చెల్లెళ్ళం అనుకోని మేము కూడా బతకాలి కదా సార్. మమ్మల్ని కూడా బతకనివ్వండి సార్. మీరే కదా సార్ చెప్పింది 10 లక్షలు కాదు 20 లక్షల ఫైన్ అయినా సరే మేము ఇస్తాము, మీకు భరోసాగా మేము ఉన్నామని మీరు చెప్పారు కదా సార్. మరి మీరు ఎక్కడున్నారు సార్? మీరు మా పైన దయ కలిగించండి సార్. మీరు గత 14